గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ఆగస్టు 15 కోసం దేశం మొత్తం సన్నద్ధం అవుతుంటే అమరావతి అందుకు భిన్నంగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే అమరావతిలో మొట్టమొదటి ఇనాగ్రేషన్ ఆగస్టు 15 జరుగుతుంది అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరగడం, ఇప్పుడు ఏపీ సిఆర్డీఏ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్గా చెప్తున్నటువంటి ఆ భవనానికి సంబంధించిన లైటింగ్ డిజైన్ని ఫైనల్ చేసేటువంటి బాధ్యతను కూడా ప్రజల్లో చేతుల్లో పెట్టడం అనేది ఆసక్తికరంగా మారింది. అసలు ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఏంటి, దీనికి ఫేస్ లైటింగ్ ఏంటి అనేది ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఏపీసీఆర్డీఏ వెబ్సైట్లో ఇది అధికారికంగా ఇచ్చినటువంటి ఓటింగ్. ఇది ఏపీసీఆర్డీఏ భవనం అనగానే మనకి తెలిసినటువంటి భవనం, ఇది ముందు నుంచి కూడా చెప్పుకుంటున్నటువంటి నిర్మాణమే. ప్రజల నుంచి ఒక 10 రకాల మోడల్స్ని, డిజైన్స్ని ఇచ్చి వాటి నుంచి ఫైనల్ అప్రూవల్, అంటే ప్రజలు ఎక్కువ ఓట్ చేసినటువంటి దాన్ని ఫైనల్ చేసింది అప్పట్లో ఏపీ ప్రభుత్వం. సో ఇది ఆ భవన నిర్మాణం, ఇది బయట స్ట్రక్చర్. ఇది ఆల్మోస్ట్ ఒక 4 రోజుల క్రితం తీసినటువంటి వీడియో, కాబట్టి దీన్ని చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లోపల పెయింటింగ్ అయిపోయింది, ఇంటర్నల్ వర్క్స్ అయిపోయినాయి, ఆల్రెడీ వర్క్ స్టేషన్ స్పేసెస్ కూడా ఇన్స్టాల్ చేసినట్టుగా సమాచారం ఉంది. సో దీనికి ఏ విధమైనటువంటి డిజైన్ ఇవ్వాలి, ఫేస్ ఎలివేషన్ ఎలా ఉండాలి, ఎందుకంటే అమరావతిలో మొట్టమొదటి బిల్డింగ్, ప్రతిదీ ఐకానిక్ అని పదే చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి టేస్ట్కి తగ్గట్టుగా అమరావతి ఇమేజ్ని పెంచే విధంగా ఇది ఉండాలని చెప్పని ఏపీసీఆర్డీఏ భావిస్తుంది. కాబట్టి 2 సంస్థలకి, ఒకటి సిగ్నిఫై అనేటువంటి సంస్థ, మరొకటి జాగ్వార్ అనేటువంటి సంస్థ, రెండింటికి ఫేస్ అండ్ లైటింగ్, అంటే దాని ఎంట్రన్స్ లైటింగ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా ఎలివేట్ చేసే విధంగా ఒక బాధ్యతను అప్పగించింది. వాళ్ళు 2 డిజైన్స్ని సబ్మిట్ చేశారు, చెరొక డిజైన్ సబ్మిట్ చేశారు. ఆ 2 డిజైన్స్ని కూడా ప్రజాభిప్రాయం కోసం ఓటింగ్ పెట్టింది. దీనిలో ఎవరైనా కానీ పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది ఏపీసీఆర్డీఏ వెబ్సైట్లో వచ్చేటువంటి ఇమేజ్ మాత్రమే. ఇది సిగ్నిఫై సంస్థ ఇచ్చినటువంటి డిజైను. ఏపీసీఆర్డీఏ 3.6 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించింది. అమరావతిలో మొట్టమొదటి భవనం అవుతుంది. ఏపీసీఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషను, ఇతర అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి కార్యాలయాలన్నీ కూడా ఈ భవనంలోనే ఉంటాయి. మొత్తం 7 అంతస్తుల భవనం ఇది. సో ప్రతిదీ కూడా ఇప్పుడున్నటువంటి అవసరాలకు తగ్గట్టుగా డిజైన్ చేశారు. ఇది ఫైనల్ డిజైన్ ఈ విధంగా ఉంది. సిగ్నిఫై సంస్థ ఇచ్చినటువంటి డిజైన్ ఏ అంటే అమరావతి ఎలివేట్ అయ్యే విధంగా, అలానే ఈ డిజైన్స్ అన్నీ కూడా ఎలివేట్ అయ్యే విధంగా లైటింగ్ ఇచ్చారు. దాని యాంబియన్స్ మొత్తాన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు. మిడిల్లో ఈ స్క్రీన్ ఇచ్చారు. ఇది కొంత ఇన్నోవేటివ్గా ఉంది. అమరావతి డిజైన్స్ అన్నిటినీ కూడా అమరావతి సిటీకి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ అందులో ప్లే చేస్తూ చూపించారు. సో ఇక్కడ ఒక స్క్రీన్ వస్తుంది, మిగతా లైటింగ్ అంతా కూడా ఆ విధంగా ఉంటుంది. డే అండ్ నైట్ ఇమేజెస్ ఏ విధంగా ఉంటాయనేది కూడా సిగ్నిఫై సంస్థ దీన్ని రూపొందించి ఇచ్చింది. సో డిఫరెంట్ లుక్స్ అన్నిటిని కూడా ఇమేజ్ రూపంలో, అంటే గ్రాఫిక్స్ రూపంలో ప్రజెంట్ చేసింది. దీన్ని రియాలిటీలోకి తీసుకురావడం పెద్ద కష్టమైనటువంటి వ్యవహారం ఏమీ కాదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ బిల్డర్ కూడా చేస్తున్నటువంటి ప్రయత్నమే ఇది. ఒక డిజైన్ ఇస్తారు, దాన్ని ఎలివేట్ చేస్తారు, ఫైనల్గా దాని అవుట్పుట్ వచ్చే విధంగా పని చేస్తారు. సో ఇది సిగ్నిఫై సంస్థ ఇచ్చినటువంటి డిజైన్. నంబర్ 1 ఆప్షను. నంబర్ 2 ఆప్షన్ కూడా చూద్దాం మనం. అందులో ఎలాంటి ఎలివేషన్స్ ఉన్నాయనేది కూడా మనం చూద్దాం. ఇది హై రైజ్, అంటే పైనుంచి తీస్తే కనుక, డ్రోన్ షాట్ తీస్తే కనుక చుట్టూ పార్కింగ్ ఏరియా, ఇవన్నీ కూడా ఏ విధంగా ఎలివేట్ చేయొచ్చు అనే దాన్ని మొత్తం టోటల్ లైటింగ్ సెటప్ అంతా కూడా వాళ్ళకి కాంట్రాక్ట్ ఓకే అయితే వాళ్ళకి ఇస్తారనమాట. వాళ్ళు ఏ విధంగా విజువలైజ్ చేసి చూపిస్తున్నారో చూడండి. రాబోయే రోజుల్లో అమరావతి కన్స్ట్రక్షన్కి సంబంధించి కానీ, అమరావతి ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించినటువంటి ప్రతి అంశము ఈ బిల్డింగ్ నుంచే ఆపరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇందులో ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని పెడుతున్నారు. ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ అమరావతిలో వేరియస్ కంపెనీస్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా ఆ సైట్స్ ఎక్కడైతే వర్కింగ్ సైట్స్ ఉన్నాయో ఆ సైట్స్ అన్నిటిని కూడా విజిలెన్స్గా కెమెరాల ద్వారా మానిటర్ చేస్తూ ఉంటుంది. అక్కడ పనులు జరుగుతున్నటువంటి తీరు మొత్తాన్ని కూడా అధికారులు, మంత్రివర్గ సహచరులతో కూడినటువంటి, అంటే మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా ఇది మానిటర్ చేసేటువంటి అవకాశం. ఇది ఆప్షన్ 2. ఇది జాగ్వార్ సంస్థ అమరావతి బిల్డింగ్, హెడ్ క్వార్టర్ బిల్డింగ్కి సంబంధించి జాగ్వార్ సంస్థ ఇచ్చినటువంటి ప్రపోజల్. సో ఈ డిజైన్ కూడా 2వ ఆప్షన్గా ఏపీసీఆర్డీఏ వెబ్సైట్లో పబ్లిక్ ఓటింగ్ కోసం పెట్టారు. ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీసు, జాగ్వార్ లైటింగ్, ఇది ఏ విధంగా ఈ లైటింగ్, కంప్లీట్ లైటింగ్ సొల్యూషన్స్ వీళ్ళు ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. ఇది మొత్తం డిజైన్ కంప్లీట్ అయితే కనుక ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఆ డిజైన్ ఇమేజ్నే తీసుకున్నారు, ఆ ఇమేజ్కి లైటింగ్ చేస్తూ వచ్చారు. డే అండ్ నైట్ 2 ఎఫెక్ట్స్ని కూడా వీళ్ళు కూడా ప్రపోజ్ చేశారు. సో అందులో ఏంటంటే మధ్యలో ఒక మీడియా స్క్రీన్ పెట్టడం అనేది ఒక అట్రాక్షన్గా ఉంది. ఇది లైటింగ్ ప్రపోజల్. ఇది ఒకసారి చూద్దాం మనం. సో ఇది జాగ్వార్ సంస్థ ఇచ్చినటువంటి లైటింగ్ సొల్యూషన్. ఈ లైటింగ్ సొల్యూషన్ ఏంటంటే మామూలు మనం షాపింగ్ మాల్స్కి వాటికి ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. సో వాటికి ఫ్లో లైట్స్ అని చెప్పారంటారు, పైకి కిందికి ఎట్లా అంటే అట్లా డిజైన్స్ దానికి ఏమిస్తాయి, ఆ డిజైన్స్ వచ్చేలాగా ఏ అనేది అమరావతి అనేది హైలైట్ అయ్యే విధంగా
జాగ్వార్ సంస్థ ఇచ్చినటువంటి డిజైన్ ఇది. సో ఈ డిజైన్ ఏ విధంగా ఉంది, ఆ డిజైన్ ఏ విధంగా ఉంది, రెండింటికి కూడా కంపారిజన్ చూసుకుని చేయొచ్చు. రెండు సంస్థలు ఇచ్చినటువంటి డిజైన్స్ని కూడా పబ్లిక్ ఒపీనియన్ కోసం ఏపీసీఆర్డీఏ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టింది. మొదటి డిజైన్లోనేమో కొంత స్క్రీన్ పెట్టడం అనేది అట్రాక్షన్గా మారుతుంది. రెండో డిజైన్ ఏమో మొత్తంగా ఈ ఓన్లీ లైటింగ్ సొల్యూషన్ మీద వర్క్ చేశారు. ఇంకా వీళ్ళు యాంబియన్స్కి సంబంధించి ఏమి ఇచ్చారో కూడా ఒకసారి మనం చూడొచ్చు. యాంబియన్స్ లైటింగ్కి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి డిజైనింగ్కి సంబంధించి ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. ఇది జాగ్వార్ సంస్థ ఇచ్చినటువంటి డిజైన్. ఒక విధంగా స్నోఫాల్ లేదా స్కైఫాల్, స్టార్ ఫాల్స్ ఆ ఎఫెక్ట్స్ ఇస్తున్నట్టుగా ఉంది. ఏపీసీఆర్డీఏ టైటిల్ అయితే ఇక్కడ ఎలివేట్ అవుతుంది. మొత్తం ఇదంతా కూడా ఏపీసీఆర్డీఏ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంది. జస్ట్ మీ పేరు రాసి, ఫోన్ నెంబర్ రాసి, మీరు ఎవరిని ప్రిఫర్ చేస్తారు, ఏది ప్రిఫర్ చేస్తారనేది చూస్తే ఇక్కడ ఈ క్యాప్చర్ రిఫ్రెష్ కొట్టేస్తే సబ్మిట్ చేస్తే కనుక మీ ఒపీనియన్ ఇందులో రిజిస్టర్ అవుతుంది. రెండు సంస్థలు ఇచ్చినాయి, రెండు డిజైన్స్ ఇచ్చినాయి. రెండింటిని కూడా పబ్లిక్ ఒపీనియన్ కోసం సిఆర్డీఏ పెట్టింది. ఆల్రెడీ సిఆర్డీఏ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ డిజైన్స్ కూడా 10 డిజైన్లు తయారు చేసి పబ్లిక్ ఒపీనియన్కి పెట్టి ఫైనల్ డిజైన్ ఇప్పుడు ఉన్నటువంటి ఏ టైప్లో ఎలివేట్ అయినటువంటి ఇమేజ్ని పబ్లిక్ ఓటింగ్ ద్వారానే డిసైడ్ చేశారు. సో ఆ డిజైన్ని చేయడం కోసమే కొంత సమయం ఎక్కువైనా కానీ, బడ్జెట్ కొంత పెరిగినా కానీ ఫస్ట్ బిల్డింగ్ ఐకానిక్గా ఉండాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ముందడుగు వేసింది. సో బిల్డింగ్ కంప్లీట్ అయింది, బిల్డింగ్ వినియోగంలోకి రాబోతుంది. కాబట్టి బిల్డింగ్ ఫేస్ లిఫ్ట్ ఏ విధంగా ఉండాలి, ఆ ఫేస్ సైడ్ లైటింగ్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది కూడా ప్రజల చేతుల్లోనే సిఆర్డీఏ పెట్టింది. మీ అభిప్రాయాన్ని ఓట్ చేయండి. ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2 రెండింటిలో దేనికి ఎక్కువ ఓటు వస్తుంది అనేది ఆగస్టు 15 తర్వాత మనకు తెలుస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.